హాయ్ ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆల్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్. సో ఈ సెషన్లో మనం మెయింటెనెన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫుల్లీ ఎగ్జామ్ రిలేటెడ్ ప్రతి థియరీ పాయింట్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దట్ ఇక్కడ ఇంగ్లీష్లో మనకి కంటెంట్ అనేది ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకు ప్రాపర్గా అర్థం అవడం కోసం ఇలా డిజైన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే తెలుగులో మనకి యంత్రాల నిర్వహణ అని అంటారనమాట. సో ఈ మెయింటెనెన్స్ అంటే యంత్రాలను మంచి స్థితిలో ఉంచడం, అలాగే అవి పాడైపోయినప్పుడు వాటిని మరమ్మతు చేయడం అనమాట. ఇందులో పాడైపోయిన భాగాలను కొత్త వాటితో మార్చడం, అలాగే యంత్రాలను పునరుద్ధరించడం కూడా ఉంటుందన్నమాట ఈ మెయింటెనెన్స్లో. ఓకే, ఈ మెయింటెనెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తయారీ పరిశ్రమల్లో ప్లాంట్ యంత్రాలు లేదా భవనాలు వైఫల్యం చెందకుండా ఉత్పత్తి ప్రక్రియ అనేది నిరంతరాయం సాగేలా చూడడమే నిర్వహణ యొక్క మేజర్ ఉద్దేశం అన్నమాట. ఓకే, సో ఈ మెయింటెనెన్స్కి ఒక మెయింటెనెన్స్ ఇంజనీర్ అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అతను వీటి అన్నిటినీ మానిటర్ చేస్తూ సరైన పద్ధతుల ద్వారా దాన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఈ మెయింటెనెన్స్ అనేది ఇది ప్లాంట్ని ఎల్లప్పుడూ భౌతికంగా మంచి పనితీరు కనబరిచే స్థితిలో ఉంచుతుందన్నమాట. ఓకే, సో ఈ మెయింటెనెన్స్లో రకాలు ఉంటాయి. ఓకే, సో మేజర్గా 6 టైప్స్గా మనం వర్గీకరించాం. ఫస్ట్ వన్ ఏంటి, రొటీన్ మెయింటెనెన్స్ అంటే క్రమం తప్పకుండా చేసే సాధారణ నిర్వహణ అనమాట. ఓకే, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సెకండ్ ఏంటి, బ్రేక్ డౌన్ లేదా కరెక్టివ్ మెయింటెనెన్స్ అనమాట. అంటే యంత్రం ఆగిపోయినప్పుడు లేదా పాడైపోయినప్పుడు చేసే మరమ్మతులు ఇవి. నెక్స్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, యంత్రాలు పాడవకుండా ముందుగానే తీసుకునే జాగ్రత్తలు అన్నమాట. ఓకే, ఫోర్త్ వన్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనమాట. యంత్రాల స్థితిని పర్యవేక్షించి అవి ఎప్పుడు పాడవుతాయో ముందే ఊహించి చేసే నిర్వహణ. నెక్స్ట్ టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అనమాట, టీపీఎం అని కూడా ఉంటుంది దీన్ని. ఓకే, సో ఇదేంటి అంటే ఉత్పాదకతను పెంచడానికి అందరి భాగస్వామ్యంతో చేసే నిర్వహణ అనమాట. నెక్స్ట్ అటానమస్ మెయింటెనెన్స్, యంత్రాలను నడిపేవారి స్వయంగా చిన్న చిన్న నిర్వహణ పనులను చూసుకోవడం అనమాట. ఫస్ట్ 4 మెయిన్. ఓకే, సో ఇవి కొన్నిసార్లు ఇండివిజువల్గా అడుగుతున్నారు కనుక మనం యాడ్ చేసాం అనమాట. ఓకే, సో టోటల్ ప్రొడక్ట్ మెయింటెనెన్స్ కూడా కొన్నిసార్లు అడుగుతున్నారు. మేజర్గా 4 టైప్స్. ఓకే, సో ఇంక్లూడ్ చేసాం కనుక ఈ 6 కూడా కంప్లీట్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే 4 మేజర్గా అడుగుతారు ఏ ఎగ్జామ్లో అయినా. సో కొన్నిసార్లు నేను అబ్జర్వ్ చేస్తాను టోటల్ ప్రొడక్ట్ మెయింటెనెన్స్, అటానమస్ మెయింటెనెన్స్ అనేవి, అందుకు మీకు ఇవి కూడా ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఒక్కొక్కటి ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ రొటీన్ మెయింటెనెన్స్. ఈ రకమైన నిర్వహణను ప్రధానంగా యంత్రాన్ని ఆపరేట్ చేసే ఆపరేటర్ స్వయంగా నిర్వహిస్తాడనమాట. రొటీన్ మెయింటెనెన్స్లో యంత్రాన్ని ప్రతిరోజు శుభ్రం చేయడం, యంత్రం నుంచి వచ్చిన చిప్స్ ఉంటాయి కదా ఆ వ్యర్థాలు, వాటిని తొలగించడం, అలాగే సరైన చోట ఆయిల్ అనేది అప్లై చేయడం వంటి పనులన్నీ చేస్తారనమాట. ఆయిల్ లేదా గ్రీజ్ ఇలాంటివి ఉంటాయి కదా, లూబ్రికేషన్ అనమాట. సో అలాంటి పనులన్నీ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, సో మేజర్గా ఇక్కడ ఆపరేటర్ అనేవాడు పెర్ఫామ్ చేస్తాడు, అందుకే ఇక్కడ అండర్లైన్ కూడా చేశాను మెయిన్ టాపిక్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే యంత్రంలో ఎక్కడైనా నీరు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనిపై ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, అంటే వాటర్ అనేది క్లాగ్ అవ్వకుండా అలాంటివన్నీ చూసుకోవాలి, ఎందుకంటే రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్ యంత్రంపై తీసుకునే ఇటువంటి రోజువారీ జాగ్రత్తలని మనం రొటీన్ మెయింటెనెన్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ లేదా కరెక్టివ్ మెయింటెనెన్స్ అనమాట. ఇది ఓల్డెస్ట్ వన్. ఓకే, ఎందుకంటే ఇది మెషిన్ అనేది పాడైపోయాక చేసే మెయింటెనెన్స్ అనమాట. ఓకే, ఇది నిర్వహణ పద్ధతుల్లో అత్యంత పురాతనమైనది, అలాగే ఇది కేవలం ఒక మరమ్మత్తు పని మాత్రమే చేస్తుంది అనమాట. అంటే ఇది యంత్రం పాడైపోయినప్పుడు, అంటే బ్రేక్ డౌన్ అయినప్పుడు మాత్రమే ఈ పని చేస్తుంది. ఓకే, సో యంత్రం పనిచేయడం ఆగిపోయినప్పుడు నిర్వహణ విభాగానికి, అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి సమాచారం అందిస్తారనమాట. వారు యంత్రాన్ని పరిశీలించి లోపానికి గల కారణాలు గుర్తించి డయాగ్నోస్ అనేది చేస్తారనమాట, అంటే మరమ్మతులు అనేవి చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇదేంటి అంటే ఈ బ్రేక్ డౌన్ జరిగిన సమయంలో ఆ యంత్రం ద్వారా జరిగే ఉత్పత్తి అనేది పూర్తిగా నిలిచిపోతుంది.
ఓకే. సో, ఒకవేళ ప్రత్యామ్నాయ యంత్రాలు లేకపోతే అంటే స్టాండ్ బై మెషినరీ అనేది లేకపోతే, ఆ నష్టపోయిన ఉత్పత్తిని తిరిగి పొందడం అనేది సాధ్యం కాదు. ఓకే. సో, దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ప్రొడక్షన్ చైన్ ఏంటి అంటే, ఒకవేళ ఇది పాడైనప్పుడు యంత్రం ఏదైనా ఒక క్రమబద్ధమైన ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే, అంటే ప్రాసెస్ చైన్‌లో ఉంటే, దానివల్ల మొత్తం ఉత్పత్తి అనేది ఆగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. సో, డెడ్‌లాక్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో, సపోజ్ మనకి కొన్ని ప్రాసెస్‌లో ఫస్ట్ ఒక మెషిన్ ఒక ఆబ్జెక్ట్‌ని సపోజ్ డ్రిల్లింగ్ చేయాలి. సెకండ్ ఏమో రీమింగ్ చేయాలి. థర్డ్ వన్ ఏమో ట్యాపింగ్ చేయాలి అని ఒక్కొక్క మెషిన్‌కి ఒక్కొక్క ప్రాసెస్‌ని మనం అసైన్ చేసాం అనుకోండి. సపోజ్ ఈ మెషిన్ ఆగిపోయిందనుకోండి. ఏమవుతుంది? ప్రాసెస్ ఇన్‌కంప్లీట్ కదా! ఇది అయితేనే నెక్స్ట్ దానికి వెళ్ళడం అవుతుంది. సో, అలా ప్రొడక్షన్ ఆహ్, చైన్ అనేది దెబ్బతింటుందనమాట. ఓకే. సో, ఒకవేళ ఆల్టర్‌నేట్ మెషినరీ అనేది లేకపోతే. ఓకే. సో, దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఇది ముందుగా ప్రణాళికాబద్ధంగా చేసే నిర్వహణ అనమాట. అంటే ప్లాన్డ్ మెయింటెనెన్స్ అంటారు దీన్ని. ఓకే. అంటే యంత్రం పాడైందో లేదో అనే దాంతో సంబంధం లేకుండా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా ఈ నిర్వహణ అనేది అమలు చేస్తారనమాట. ఓకే. యంత్రం పనిచేస్తున్నా సరే షెడ్యూల్ ప్రకారం సర్వీసింగ్, మెయింటెనెన్స్ అనేది అంటే ఓవర్ హాలింగ్ చేయడానికి అవసరమైనప్పుడు యంత్రాన్ని ఉత్పత్తి నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తారనమాట. ఓకే. సో, అంటే ఆల్టర్‌నేట్ మెషినరీని పెట్టుకొని దీన్ని సైడ్‌కి చేసి మనకి ఫ్లో అనేది పాడవకుండా మెయింటెనెన్స్ అనేది జరిపి మళ్ళీ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారనమాట అలాగ. ఓకే. ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్‌లో మేజర్‌గా మనకి యంత్రాలు లేదా పరికరాలను సరిగ్గా అమర్చడం, మరియు వాటి కోసం సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అనేది ఒక పద్ధతి అనమాట. అలాగే ప్లాంట్, పరికరాలు మరియు యంత్రాలను నిర్ణీత సమయాల్లో తనిఖీ చేయడం అంటే పీరియాడిక్ ఇన్స్పెక్షన్ అంటారు. ఓకే. సో, అదొక మేజర్ థింగ్ అనమాట. నెక్స్ట్ యంత్రాలను క్రమం తప్పకుండా సర్వీసింగ్, మరమ్మతులు మరియు అవసరమైన భాగాలను మార్చడం అనేది చెయ్యాలి మనం. అంటే రిపిటేటివ్ సర్వీసింగ్ అండ్ ఓవర్ హాలింగ్ అనమాట. ఓకే. సో, యంత్రాలకు తగినంత లూబ్రికేషన్ అలాగే శుభ్రం చేయడం మరియు పెయింటింగ్ చేయడం ఇలాంటివన్నీ ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కిందకి వస్తాయన్నమాట మనకి. ఓకే. అంటే రిపిటేటివ్ సర్వీసింగ్, ఓవర్ హాలింగ్ అనేది మేజర్‌గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఓకే. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకే. సో, ఇందులో ఏంటి అంటే ఉత్పత్తి ప్రక్రియలో అంతరాయాలు తగ్గి సమయం అనేది ఆదా అవుతుందన్నమాట. అలాగే యంత్రాలు పెద్దగా పాడయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. చిన్న చిన్న సమస్యలు ముందే మనం గుర్తించి సరిచేయడం వల్ల మనకి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తగ్గుతాయన్నమాట. అలాగే యంత్రాలు ఎక్కువ కాలం మనకి మన్నికగా పనిచేస్తాయి. యంత్రాలు నమ్మదగ్గ విధంగా పనిచేయడం వల్ల అదనపు యంత్రాల అవసరం అనేది మనకి తగ్గుతుందన్నమాట. అలాగే యంత్రాలు పనిచేసే తీరు అనేది మెరుగుపడడం వల్ల పనిచేసే చోట భద్రత అనేది మనకి పెరుగుతుంది. ఓకే. సో, వీటన్నిటికి రీజన్ వల్ల అంటే ఈ పైన మనం చెప్పిన అన్ని కారణాల వల్ల మొత్తం ఉత్పత్తి ఖర్చు అనేది మనకి తగ్గుతుందన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకే. నెక్స్ట్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. ఓకే. సో, ఇది మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో ఒక ఆధునిక పద్ధతి అన్నమాట. ఓకే. సో, ఇది కూడా ఒక రకమైన ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వంటిదే. కానీ ఇందులో యంత్రం పాడయ్యే అవకాశాలను ముందే గుర్తించడానికి అత్యాధునికమైన సున్నితమైన పరికరాలు ఓకే. మనం యూజ్ చేస్తాం అనమాట. సెన్సిటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ సెన్సార్స్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకి బ్రేక్ డౌన్ ఎప్పుడవుతుందంటే సర్వీస్ మెషిన్ ఎప్పుడు పాడవుతుంది అనేది మనకి ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. అలాగే యంత్రాల పనితీరును పర్యవేక్షించడానికి మరియు సమస్యలను ముందే ఊహించడానికి మనం కొన్ని పరికరాలను యూజ్ చేస్తాం. ఓకే. సో, అందులో వైబ్రేటర్ అనాలిసిస్, యాంప్లిట్యూడ్ మీటర్స్, ప్రెషర్ గేజెస్, టెంపరేచర్ రెసిస్టెన్స్ గేజెస్ ఇలా సెన్సార్స్ రిలేటెడ్‌గా మనకి కొన్ని యూజ్ చేస్తాం అనమాట ఇన్‌స్ట్రుమెంట్స్ అనేవి ఇందులో. ఓకే. సో, యంత్రం ఎప్పుడు పాడవుతుందో ముందే మనకి ఈ డేటా ద్వారా తెలుసుకోవడం వల్ల ఆందోళన లేకుండా యంత్రాలను ఎక్కువ కాలం వాడుకోవచ్చనమాట. ఓకే. అంటే డేటా ప్రాసెసింగ్ అండ్ అనలిటిక్స్ ద్వారా మనం ఈ డేటా అనేది మనకి అందుతుంది గనుక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటా రిలేటెడ్‌గా మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అలాగే యంత్రాల యొక్క పనితీరును నిరంతరం మనం పర్యవేక్షించడం ద్వారా వాటి జీవితకాలం అనేది పెరుగుతుందనమాట. అంటే సర్వీస్ లైఫ్ అనేది పెరుగుతుంది యంత్రాలది. ఓకే. మెయింటెనెన్స్ షెడ్యూల్. ఇదేంటంటే ప్లాంట్ ఉత్పాదకతను కొనసాగించడానికి వర్క్‌షాప్‌లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఒక
ప్రామాణిక పద్ధతిగా అనుసరిస్తాం అన్నమాట. సో, ప్రివెంటివ్ మెయింటెనెన్స్‌లో మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది అత్యంత ముఖ్యమైన పని అన్నమాట. మెయింటెనెన్స్‌లో షెడ్యూల్‌ను సమర్థవంతంగా తయారు చేయడానికి, నిర్వహణ కార్యకలాపాలను సంబంధించిన ఇతర ముఖ్యమైన పారామీటర్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఓకే. రిపేర్ కాంప్లెక్సిటీ. ఈ రిపేర్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అంటే, వివిధ రకాల యంత్రాలకు అవసరమైన నిర్వహణ, పని పరిమాణం మరియు దాని సంక్లిష్టత అనేది వేరువేరుగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గేర్స్, గైడెడ్ సర్ఫేసెస్, న్యూమాటిక్ యూనిట్లు లేని యంత్రాలతో పోలిస్తే ఈ భాగాలున్న యంత్రాలను రిపేర్ చేయడం లేదా మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఈ నిర్వహణ పని సులభం చేయడానికి ప్రతి యంత్రానికి దాని సంక్లిష్టతను సూచించే ఒక రకమైన సంఖ్యను కేటాయించవచ్చు అనమాట. అంటే మెషిన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ అంటారు దాన్ని. ఓకే. సో సో ఈ రిపేర్ కాంప్లెక్సిటీని దేనికి ఉపయోగిస్తారంటే, మనకి మెకానికల్ మెయింటెనెన్స్ అంటే పరిమాణం మరియు సిబ్బంది, కార్మికుల అవసరాన్ని అంచనా వేయడానికి, అలాగే నిర్వహణ పనులకు అవసరమైన పదార్థాలు మరియు విడిభాగాలను నిర్ణయించడానికి, అలాగే యంత్రానికి అయ్యే వార్షిక మరమ్మత్తు ఖర్చును అంచనా వేయడానికి, అలాగే బ్రేక్డౌన్ శాతాన్ని మరియు తద్వారా యంత్రం యొక్క సామర్థ్యాన్ని అంటే ఎఫిషియన్సీని లెక్కించడానికి, మెయింటెనెన్స్ షెడ్యూల్ని రూపొందించడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. ఓకే. సో ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో మనం ఈ మెయింటెనెన్స్ పనులని 4 దశలుగా వర్గీకరించవచ్చు అనమాట. ఐఎస్ఎంసి అనేది గుర్తుంచుకోండి. ఐ అంటే ఇన్స్పెక్షన్, ఎస్ అంటే స్మాల్ రిపేర్, ఎం అంటే మీడియం రిపేర్, సి ఫర్ కంప్లీట్ ఓవర్హాల్ అనమాట. ఓకే. సో ఐ అంటే ఏంటి? ఇన్స్పెక్షన్ కదా, అంటే యంత్రాన్ని తనిఖీ చేసే ప్రాథమిక దశ అనమాట. ఎస్ అంటే స్మాల్ రిపేర్, చిన్నపాటి మరమ్మతులు చేసే దశ అనమాట అది. ఎం అంటే మీడియం రిపేర్, మధ్యస్థ స్థాయిలో మరమ్మతులు చేసే దశ. సి అంటే కంప్లీట్ ఓవర్హాల్ అనమాట, అంటే యంత్రాన్ని పూర్తిగా సర్వీసింగ్ చేసి అవసరమైతే భాగాలను మార్చి కొత్త దానిలా సిద్ధం చేసే చివరి దశ అనమాట. ఓకే. సో డోంట్ వరీ, నేను తెలుగు కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. సో డిస్కస్ చేస్తాం కదా ఐఎస్ఎంసీలో. సో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇన్స్పెక్షన్ అనమాట. ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? యంత్రంలోని అన్ని మెకానిజమ్స్ వివిధ వేగాల వద్ద సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఎక్స్టర్నల్గా పరిశీలించడం అనమాట. ఓకే. అలాగే కప్లింగ్స్, క్లచెస్, స్పిండిల్ బేరింగ్లు, వెడ్జ్లు, అలాగే క్లాంపింగ్ ప్లేట్లను స్మూత్గా పనిచేసేలా క్రమబద్ధీకరించడం, అలాగే సర్దుబాటు చేయడం అనమాట. నెక్స్ట్ ఆయిల్ మరియు కూలెంట్ ఫిల్టర్ను శుభ్రం చేయడం, లూబ్రికేటర్లను మరియు లూబ్రికేటింగ్ డిస్ట్రిబ్యూటర్లను శుభ్రం చేయడం, మరియు గైడ్ల నుంచి చిప్స్ లేదా దుమ్మును తొలగించడం వంటివి మనం చేయాలి. అంటే ఈ ఇన్స్పెక్షన్లో మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అలాగే అన్ని బోల్ట్లు మరియు నట్లను బిగించడం, అలాగే పాడైపోయిన వాటిని మార్చడం అన్నమాట. నెక్స్ట్ ఆయిల్ను మార్చడం, ఇవన్నీ ఇన్స్పెక్షన్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సాధారణంగా 2 చిన్న మరమ్మతుల మధ్య లేదా ఒక చిన్న మరమ్మత్తు మరియు మధ్యస్థ మరమ్మత్తు మధ్య తనిఖీలను నిర్వహిస్తారనమాట. ఓకే. అలాగే చిన్న మరమ్మత్తు మరియు పూర్తి ఓవర్హాల్ అంటే కంప్లీట్ ఓవర్హాల్ ఉంటుంది కదా. ఓకే. సి. ఓకే. ఎస్ టు సి అనమాట, మధ్య కూడా తనిఖీలు మనం చేపడతాం. ఓకే. అలాగే అంటే 2 స్మాల్ రిపేర్స్ మధ్య. ఓకే. అలాగే స్మాల్ అండ్ కంప్లీట్ ఓవర్హాల్ మధ్య కూడా మనం ఇన్స్పెక్షన్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశాలు అనేవి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఉత్పత్తి ప్రారంభానికి ముందే మనకి ఈ రా మెటీరియల్ అనేది ఉంటుంది కదా. ఓకే. ముడి పదార్థాలు. సో అవి డిఫెక్టివ్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి తొలగించాలన్నమాట. అలాగే ఉత్పత్తి ప్రక్రియలో తలెత్తే లోపాలను గుర్తించి నివారించడం. ఓకే. అలాగే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కస్టమర్లకు చేరకుండా మనం ప్రివెంట్ చేయాలన్నమాట. ఓకే. అంటే వాటి కస్టమర్లకి డెలివరీ అయ్యే ముందే మనం ఇన్స్పెక్షన్ చేసి ఏవైనా డ్యామేజెస్ ఉన్నాయా లేవా అనేది చూసుకొని పర్ఫెక్ట్గా ఉంటేనే మనం డెలివరీ చేయాలి. లేదంటే ఆ ప్రోడక్ట్ని డిఫెక్ట్ అయితే మనం సైడ్కి వేసేయాలన్నమాట. ఓకే. సో డెలివరీ చేయకూడదు దాన్ని. అలాగే డిఫెక్టివ్ ఉత్పత్తులను అలాగే నాణ్యమైన ఉత్పత్తులను వేరు చేయాలి. ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి యొక్క భద్రతను నిర్ధారించడం. ఓకే. అలాగే ఉత్పత్తి ప్రక్రియలో వచ్చే మార్పులను గుర్తించాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్స్పెక్షన్ అంటే యంత్రాలు మరియు
పరికరాలను తరచుగా తనిఖీ చేయడం ఖర్చుతో కూడుకున్నది కదా. సో అదే సమయంలో ఎక్కువ కాలం వ్యవధి తర్వాత తనిఖీ చేయడం వల్ల పనిలో పెద్ద ఎత్తున అంతరాయాలు అనేవి ఏర్పడవచ్చు. కాబట్టి గరిష్టంగా ఆర్థిక ప్రయోజనం మనం పొందడానికి తనిఖీ నిర్వహణలో మనకి సమతుల్యత అనేది పాటించడం చాలా అవసరం అన్నమాట. ఓకే. అంటే బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఓకే. సో రెగ్యులర్గా చేయడం వల్ల కూడా మనకి లాసెస్ ఉంటాయి. అలాగని చాలా డిలే తీసుకొని మనకు నచ్చినప్పుడు చేద్దాం అంటే మనకి ఆబ్జెక్ట్స్ అవుట్పుట్ అనేది డ్యామేజ్ అయ్యి డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఓకే. సో అందుకు మనం ఒక ఆప్టిమైజ్డ్గా అంటే బ్యాలెన్స్డ్గా మనం ఈ ఏంటిది ఇన్స్పెక్షన్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఇన్స్పెక్షన్ ఏంటి అంటే ఉత్పత్తి ప్రమాణాలను నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది అనమాట. అంటే ప్రోడక్ట్ స్టాండర్డ్స్ అనేవి నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే మానవ శ్రమ మరియు సమయాన్ని ఆదా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. తనిఖీ ప్రక్రియలోనే మనం లోపాలను గుర్తించడం సాధ్యమవుతుంది. ఓకే. సో అది రా మెటీరియల్ అవ్వచ్చు, అవుట్పుట్ వచ్చిన ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు. అది మన డిఫెక్ట్స్ని ఇక్కడే మనం మేజర్గా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో డిఫెక్టివ్ ప్రోడక్ట్లను కస్టమర్ చేతికి చేరకుండా అడ్డుకుంటుంది అనమాట. ఓకే. దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఇన్స్పెక్షన్. ఓకే. సో దానికి ఇన్స్పెక్షన్కి రిలేటెడ్గా ఇమేజ్ అనేది మనం జనరేట్ చేసాం. ఓకే. సో చూడండి. టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ ప్రక్రియలో ముఖ్యంగా మనకి అరౌండ్ 13 కేటగిరీస్ మనం డివైడ్ చేసాం. సో ప్రతిదీ గుర్తుంచుకోండి. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి? ఫంక్షనల్ ఇన్స్పెక్షన్ అనమాట. యంత్రం లేదా ఉత్పత్తి యొక్క పనితీరును తనిఖీ చేయడం. నెక్స్ట్ టూల్ ఇన్స్పెక్షన్, ఉత్పత్తికి ఉపయోగించే పనిముట్లని తనిఖీ చేయడం. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇన్కమింగ్ మెటీరియల్స్, పరిశ్రమలోకి వచ్చే ముడి పదార్థాలను నాణ్యతను తనిఖీ చేయడం అనమాట. నెక్స్ట్ శాంప్లింగ్ ఇన్స్పెక్షన్, మొత్తం బ్యాచ్లో నుండి కొన్నిటిని నమూనాగా తీసుకొని తనిఖీ చేయడం. నెక్స్ట్ 100% ఇన్స్పెక్షన్ అనమాట, ప్రతి ఒక్క వస్తువును పూర్తిగా తనిఖీ చేయడం. నెక్స్ట్ ప్రాసెస్ ఇన్స్పెక్షన్, ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో వివిధ దశల్లో తనిఖీ చేయడం అనమాట. నెక్స్ట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్, తయారైన ఫైనల్ ప్రోడక్ట్ని తనిఖీ చేయడం అనమాట. నెక్స్ట్ పైలట్ పీస్ ఇన్స్పెక్షన్ అనమాట, ప్రధాన ఉత్పత్తి ప్రారంభించే ముందు శాంపుల్ పీస్ను తనిఖీ చేయడం. నెక్స్ట్ కీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ అనమాట, ఉత్పత్తిలో అత్యంత కీలకమైన పనులను తనిఖీ చేయడం. నెక్స్ట్ కెపాసిటీ ఇన్స్పెక్షన్, ప్లాంట్ లేదా యంత్రాల సామర్థ్యాన్ని తనిఖీ చేయడం. ఫ్లోర్ ఇన్స్పెక్షన్, పనిచేసే ప్రదేశం వద్దే నేరుగా చేసే తనిఖీ అన్నమాట ఇది. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఇన్స్పెక్షన్, ఒక ప్రత్యేకమైన తనిఖీ కేంద్రంలో చేసే పరీక్షలు అన్నమాట. ఓకే. నెక్స్ట్ విజువల్ అండ్ డీటెయిల్ ఇన్స్పెక్షన్ అన్నమాట, వస్తువులను చూసి లేదా సూక్ష్మంగా లోతుగా తనిఖీ చేయడం. ఓకే. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ అన్నమాట. స్మాల్ రిపేర్స్, చిన్న మరమ్మతుల్లో ఇన్స్పెక్షన్ కిందకు వచ్చే అన్ని పనులు ఉంటాయన్నమాట. వీటితో పాటు ఎక్కువగా అరిగిపోయిన లేదా మురుగ్గా మారిన చిన్న చిన్న సబ్ అసెంబ్లీస్ యంత్రం నుండి వేరు చేస్తారన్నమాట. ఆ తర్వాత వాటిని పూర్తిగా విడదీసి భాగాలను శుభ్రం చేసి అరిగిపోయిన భాగాలను మనం పునరుద్ధరిస్తాం. ఓకే. సో ఇక్కడ ఇమేజ్లో మనం చూడొచ్చు. ఓకే. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేత్ మెషిన్ యొక్క టూల్ పోస్ట్స్, యాప్రాన్ వంటివి వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట. అవసరమైతే మనకి గైడ్ ఉపరితలంపై ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ను పునరుద్ధరించడం కూడా ఇందులో భాగంగానే మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. అలాగే సాధారణంగా ఒక తనిఖీ నిర్వహించిన తర్వాత చిన్న మరమ్మత్తు అనేది మనకి అవసరం అనేది పడుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ మీడియం రిపేర్స్. మీడియం రిపేర్స్ అంటే ఇది చిన్న మరమ్మతుల కంటే కొంచెం విస్తృతమైంది అనమాట. ఇందులో చిన్న మరమ్మతులు చేసే అన్ని పనులతో పాటు మరికొన్ని ఎక్కువ యూనిట్లపై మరమ్మతులు అనేవి చేస్తారు. ఉదాహరణకు ఒక లేత్ మెషిన్ విషయానికి వస్తే హెడ్ స్టాకు, యాప్రాన్, టూల్ పోస్ట్, టైల్ స్టాక్ వంటివి అనేక భాగాలను ఈ దశలో రిపేర్ చేస్తాం అన్నమాట. సో మీడియం రిపేర్లో ఉండే ప్రధాన చర్యలు ఏంటి అంటే ఎక్కువ యూనిట్లను మరమ్మతు చేయడం. ఓకే. అంటే స్మాల్ రిపేర్స్తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో యంత్ర భాగాలను రిపేర్ చేయడం అనమాట. ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ రెస్టోరేషన్ అనమాట, యంత్రం యొక్క గైడ్ సర్ఫేస్ ఉంటాయి కదా, అవసరమైతే స్క్రాపింగ్ లేదా గ్రైండింగ్ చేయడం ద్వారా వాటి ఖచ్చితత్వాన్ని పునరుద్ధరించడం. ఓకే. నెక్స్ట్ పెయింటింగ్ కూడా దీని కిందకే వస్తుంది, యంత్రం యొక్క ఉపరితలాలకు పెయింటింగ్ వేయడం.
నెక్స్ట్ యాక్యురసీ టెస్ట్ అనమాట, మెషిన్ యొక్క పనితీరు మరియు ఖచ్చితత్వాన్ని పరీక్షించడం అనమాట. సో ఓకే, సో ఇవన్నీ మీడియం రిపేర్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కంప్లీట్ ఓవర్హాల్. ఇది యంత్ర నిర్వహణలో అత్యంత సమగ్రమైన ప్రక్రియ అనమాట. ఓకే, సో మీడియం రిపేర్లో చేసే అన్ని పనులు ఇందులో చేస్తారు. అయితే ఇందులో యంత్రంలోని ప్రతి విభాగాన్ని అంటే ప్రతి యూనిట్ని విడదీసి డిసెంబుల్ చేసి ఆ భాగాలను వేరువేరుగా మనం తనిఖీ చేస్తాం అనమాట. ఓకే, సో యంత్రంలోని అరిగిపోయిన చాలా భాగాలను కొత్త వాటితో భర్తీ చేస్తాం. ఓకే, సో యంత్రం అమర్చబడిన ఫౌండేషన్ తనిఖీ చేసి అవసరమైతే రిపేర్ చేస్తారు అనమాట. అలాగే అన్ని గైడెడ్ సర్ఫేసెస్ని గ్రైండింగ్ లేదా స్క్రాపింగ్ చేయడం ద్వారా వాటిని ఒరిజినల్ కండిషన్లోకి తీసుకొస్తారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ ఓవర్హాల్. రిపేర్ సైకిల్. రిపేర్ సైకిల్ అంటే ఏంటి? పరికరాలకు చేసే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఒక నిర్ణీత పద్ధతిలో దశల వారీగా నిర్వహించడాన్ని మనం రిపేర్ సైకిల్ అని అంటాం అనమాట. అంటే ప్రతి యంత్రానికి ఒక క్రమబద్ధంగా ముందుగానే నిర్ణయించబడి ఉంటుందన్నమాట ఈ రిపేర్ సైకిల్ అనేది. ఓకే, సో 2 దశల మధ్య వ్యవధి స్థిరంగా ఉంటుందన్నమాట మనకి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యంత్రం రోజుకి 2 షిఫ్ట్లు నడిస్తే ప్రతి దశ మధ్య 6 నెలల గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట ఈ రిపేర్ సైకిల్. ఓకే, సో యంత్రాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత లేదా ఒక కంప్లీట్ ఓవర్హాల్ పూర్తయిన తర్వాత మొదటి తనిఖీ అంటే ఇన్స్పెక్షన్ 1 అనేది చేపడతారు. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి చిన్న చిన్న మరమ్మతులు, స్మాల్ రిపేర్స్ ఉంటాయి కదా, అవి లేదా ఇతర నిర్వహణ పనులు అనేవి చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో ఒక కంప్లీట్ ఓవర్హాల్ నుండి మరో ఓవర్హాల్ మధ్య సుమారు మనకి 18 ఇంటర్వెల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ప్రతి 6 నెలల చొప్పున 18 సార్లు మనం నిర్వహణ జరిపి తర్వాత సుమారు 9 ఏళ్లకు ఒకసారి యంత్రానికి కంప్లీట్ ఓవర్హాల్ చేయాల్సి ఉంటుందన్నమాట మనకి. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ రిపేర్ సైకిల్ అంటే మెయింటెనెన్స్ నిర్వహణలో సమయానికి సంబంధించి మనం 2 ముఖ్యమైన అంశాలు అనేవి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. అందులో డ్యూరేషన్ ఆఫ్ రిపేర్ సైకిల్, డ్యూరేషన్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ స్టేజెస్ అనేది. ఓకే, సో ఫస్ట్ రిపేర్ సైకిల్ వ్యవధి అంటారు తెలుగులో, డ్యూరేషన్ ఆఫ్ ది రిపేర్ సైకిల్ అంటే. ఓకే, సో యంత్రాన్ని మొదటిసారి ప్రారంభించినప్పటి నుండి మొదటి కంప్లీట్ ఓవర్హాల్ వరకు పట్టే కాలాన్ని లేదా కంప్లీట్ ఓవర్హాల్ నుండి తర్వాత కంప్లీట్ ఓవర్హాల్ వరకు ఉండే కాలాన్ని మనం రిపేర్ సైకిల్ వ్యవధి అని అంటాం అన్నమాట. ఓకే, అంటే డ్యూరేషన్ ఆఫ్ ది రిపేర్ సైకిల్ అని అంటాం. ఓకే, సో ఈ వ్యవధిని సాధారణంగా మనం ఇయర్స్లో కొలుస్తాం అనమాట, అంటే సంవత్సరాల్లో మనం కొలుస్తాం అన్నమాట. నెక్స్ట్ డ్యూరేషన్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ స్టేజెస్. ఓకే, రిపేర్ ప్రక్రియలో ఏదైనా 2 స్టేజెస్ మధ్య ఉండే సమయాన్ని మనం ఈ డ్యూరేషన్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ స్టేజెస్ అని అంటాం అనమాట. దీన్ని సాధారణంగా మంత్స్లో కొలుస్తారు, నెలల్లో కొలుస్తారు అనమాట. ఓకే, సో ఈ 2 అంశాలు ఒక యంత్రం యొక్క మెయింటెనెన్స్ షెడ్యూల్ను పద్ధతిగా రూపొందించడానికి చాలా ముఖ్యమైనవి అనమాట. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ షెడ్యూల్ అంటే షెడ్యూల్ తయారు చేసే దాంట్లో మనకి కొన్ని దశలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే మెయింటెనెన్స్ షెడ్యూల్ని సిద్ధం చేయడానికి ప్రధానంగా మనం 2 విషయాలని నిర్ణయించుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే రిపేర్ సైకిల్ని నిర్ణయించడం, అలాగే మనకి ఈ స్టేజెస్ ఉంటాయి కదా, అంటే వరుస రిపేర్ల దశల మధ్య సమయ వ్యవధిని కనుగొన్నాం అనమాట. అంటే రిపేర్ సైకిల్ అంటే మనం చెప్పుకున్నాం, యంత్రానికి ఎప్పుడు ఏ దశలో మరమ్మతు చేయాలో ఒక సైకిల్ లాగా మనం డిసైడ్ చేస్తాం అనమాట. అలాగే సెకండ్ది ఏంటి, వరుస రిపేర్ల మధ్య సమయ వ్యవధి అంటే 2 వరుస మరమ్మతుల పనుల మధ్య ఎంత సమయం ఉండాలో నిర్ణయించడం అనమాట. ఓకే, సో ఇది రిపేర్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ ఆధారంగానే రిపేర్ సైకిల్ అలాగే మరమ్మతుల దశ సంఖ్యను నిర్ణయించబడతాయి. ఓకే, అంటే యంత్రం యొక్క సంక్లిష్టతను. ఓకే, రిపేర్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ ఆధారంగానే మనం రిపేర్ సైకిల్ అలాగే మరమ్మతుల దశ అనేది నిర్ణయించబడుతుంది అన్నమాట. ఓకే, సో ఇందులో షెడ్యూల్ను తయారు చేయడానికి మనం ఒక 4 టైప్స్ని మనం అనుసరించాలన్నమాట. ఫస్ట్ దశ ఏంటి అంటే చార్ట్ లేదా డేటా ద్వారా యంత్రం యొక్క రిపేర్ కాంప్లెక్సిటీ నెంబర్ని కనుగొనాలి. సెకండ్ది ఏంటి అంటే రిపేర్ కాంప్లెక్సిటీ నెంబర్ కనుక్కుంటాం కదా, అంటే ఆ చార్ట్ ద్వారా మనం రిపేర్ సైకిల్ను నిర్ణయించాలన్నమాట. ఓకే, థర్డ్ది ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరర్ అందించిన వివరాల ప్రకారం లేదా చార్ట్ ద్వారా రిపేర్ సైకిల్ డ్యూరేషన్ని తెలుసుకోవాలన్నమాట. ఫోర్త్ది ఏంటంటే చివరిగా మనం 2 దశల మధ్య ఉండాల్సిన టైంని అంటే డ్యూరేషన్ ఆఫ్ రిపేర్ బిట్వీన్ 2 స్టేజెస్. ఓకే, అది మనం కనుగొనాలన్నమాట. ఈ పద్ధతిని పాటించడం ద్వారా యంత్రం యొక్క
లైఫ్ టైం అనేది పెరుగుతుందన్నమాట. అలాగే మనకి ఉత్పాదక కూడా దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో దానికి రిలేటెడ్గా మనం ఇక్కడ ఇమేజ్ అనేది రిప్రజెంట్ చేసాం. ఓకే. సో జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. నెక్స్ట్ యాన్యువల్ షెడ్యూల్ అంటే వార్షిక షెడ్యూల్ అనమాట. ఓకే. సో మనం పైన పేర్కొన్న పద్ధతులను అనుసరించి ఫ్యాక్టరీలోని ప్రతి యంత్రానికి ఒక సమగ్రమైన షెడ్యూల్ను తయారు చేసి ఒక పెద్ద కాగితంపై యాన్యువల్ షెడ్యూల్ రూపంలో మనం ప్రదర్శించవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే ఫ్యాక్టరీలోని అన్ని యంత్రాల సమాచారాన్ని మనం ఒకసారి చూడడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ వార్షిక షెడ్యూల్ షీట్లో ఉండే మనకి మేజర్గా ఏ వివరాలు ఉంటాయి అంటే యంత్రం యొక్క పేరు ఉంటుంది. ఓకే. అలాగే యంత్రం యొక్క మోడల్ నెంబరు, స్పెసిఫికేషను లేదా దాని పరిమాణము. ఓకే. అలాగే దాని లొకేషన్ అంటే లేఅవుట్ ఉంటుంది కదా. ఓకే. సో ఫ్యాక్టరీలో ఎక్కడ ఏ మెషిన్ ఉంటుందని దానికి లేఅవుట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఫ్యాక్టరీ అవుట్ అంటే ఎంత స్పేస్ ఉంటుందో ఫ్యాక్టరీ అనుకుంటే ఇక్కడ మెషిన్ 1, ఇక్కడ మెషిన్ 2, ఇక్కడ మెషిన్ 3, ఇక్కడ మెషిన్ 4 ఇలా లొకేషన్ అనేది ఉంటుందన్నమాట లేఅవుట్లో. ఓకే. సో అలా ఆ లేఅవుట్ నెంబరు, లొకేషన్ లేదా లేఅవుట్ నెంబరు, రిపేర్ కాంప్లెక్సిటీ నెంబరు. ఓకే. అలాగే యంత్రం యొక్క ఇన్వెంటరీ కంట్రోల్ నెంబరు, పనిచేసే షిఫ్ట్లు వివరాలు, చివరి రిపేర్కు సంబంధించిన సమాచారం అంటే రిపేర్ రకం మరియు ఆ సంవత్సరంలో రిపేర్ చేసిన నెల. ఓకే. ఆ డేట్ అండ్ టైం అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రతి నెల రిపేర్ చేయవలసిన ప్రణాళికలు మరియు వాటి అవసరమైన మ్యాన్ అవర్స్ అంటే వర్కింగ్ అవర్స్. ఓకే. ఒక నెలలో మొత్తం అవసరమయ్యే వర్కింగ్ అవర్స్ అనేవి మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే. అలాగే నెక్స్ట్ మంత్లీ షెడ్యూల్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అన్నమాట. ఓకే. సో వార్షిక షెడ్యూల్ సిద్ధమైన తర్వాత దాని నుండి మనకి నెలవారీ షెడ్యూల్ స్టేట్మెంట్ను తయారు చేస్తారన్నమాట. ఇది సంబంధిత విభాగాలకు ఒక నెల ముందే పంపబడుతుంది. తద్వారా ఆ విభాగం ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళు యంత్రాలను మెయింటెనెన్స్ కోసం ఎప్పుడు ఖాళీ చేయాలో మనం ముందే తెలుసుకోగలం అన్నమాట. ఓకే. సో మెయింటెనెన్స్ కోసం ఎప్పుడు ఖాళీ ఉంచాలో మనకి ముందే తెలుసుకోవడం వల్ల దాని వర్క్ని మనం వేరే మెషిన్ యూజ్ చేసి చేయాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో దట్ మనకి ప్రొడక్షన్ అనేది డిలే అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ మంత్లీ షెడ్యూల్లో మనకి మేజర్గా ఏమేమి ఉంటాయి అంటే నిర్వహణ చేపట్టాల్సిన యంత్రం యొక్క పేరు ఉంటుందన్నమాట. ఓకే. సో అలాగే యంత్రం ఉన్న ప్రదేశం, యంత్రం యొక్క మరమ్మత్తు సంక్లిష్టత ఉంటారనమాట. అంటే కాంప్లెక్సిటీ నెంబర్ ఉంటుంది కదా, రిపేర్ కాంప్లెక్సిటీ నెంబరు. ఓకే. అలాగే రిపేర్ రకం, అది ఇన్స్పెక్షనా లేదా స్మాల్ రిపేరా లేదా మీడియం రిపేరా అనేది దేన్ని నిర్వహించాలో మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే. సో మ్యాన్ అవర్స్ అంటే ఫిట్టింగ్ పనుల కోసం ఎంత మ్యాన్ అవర్స్ అనేది అవసరమో మనకి ఇక్కడ తెలుపుతుంది అనమాట. అలాగే మరమ్మతుకు పట్టే సమయం, పూర్తి మరమ్మత్తు కోసం యంత్రాన్ని ఎన్ని రోజులు ఆపి ఉంచాలో ఇక్కడ సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ డేట్స్, మెయింటెనెన్స్ ఎప్పుడు మొదలవుతుంది అలాగే ఎప్పుడు పూర్తి అవుతుందో తెలిపే డేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ కమిషనింగ్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట. మెయింటెనెన్స్ తర్వాత మనకి ధృవీకరణ కోసం ఉపయోగించే సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటుంది అక్కడ. ఓకే. సో లాస్ట్లో మనం చెప్పాం కదా కొన్ని ఈ 4 ఇంపార్టెంట్, ఇవి కూడా కొన్ని యాడ్ చేస్తారన్నమాట మనం. ఓకే. సో 5th వన్ టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అనమాట, టీపీఎం అని కూడా అంటారు దీన్నే. ఓకే. దీన్నే టీపీఎం అని అంటారు అనమాట, టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అనమాట. దీని ఉద్దేశం ఏంటి అంటే ఉత్పత్తి పనులను మరింత నమ్మదగినవిగా అంటే రిలయబుల్గా ఓకే మార్చడం మరియు ఆ పద్ధతులను నిరంతరం మెరుగుపరచడం అన్నమాట. సో ఇది ఈ నిర్వహణ యొక్క మేజర్ ఉద్దేశం అన్నమాట. ఓకే. సో మొత్తం పరికరాల సమర్థతను పెంచడమే ఈ టీపీఎం యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. ఓకే. ఓవరాల్ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్నెస్ని పెంచడం ఈ టీపీఎం యొక్క మేజర్ ఉద్దేశం. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఆటోనమస్ మెయింటెనెన్స్ అనమాట. ఇది ఒక ప్రత్యేకమైన మెయింటెనెన్స్ పద్ధతి. ఇందులో యంత్రాలను ఆపరేట్ చేసే ఆపరేటర్లే స్వయంగా ఆ యంత్రాలకు అవసరమైన చిన్న చిన్న సర్దుబాట్లు అంటే అడ్జస్ట్మెంట్స్, అలాగే రోజువారీ చేసే క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే అప్కీపింగ్ అంటారు, వాటిని చూసుకుంటారు అనమాట. ఓకే. సో ఆపరేటర్లు స్వయంగా యంత్రాలను శుభ్రం చేయడం, తనిఖీ చేయడం, లూబ్రికేషన్ చేయడం మరియు చిన్న చిన్నపాటి సర్దుబాట్లు చేయడం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. దీనివల్ల యంత్రం ఎప్పుడు సరైన స్థితిలో ఉంటుందన్నమాట. అంటే ఆప్టిమల్ హెల్త్ స్టేటస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట దీంట్లో. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే రికార్డ్స్.
అంటే మెయింటెనెన్స్ రికార్డ్స్ అన్నమాట. మెయింటెనెన్స్ పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి మెయింటెనెన్స్ విభాగం అన్ని కార్యకలాపాలపై ప్రణాళికాబద్ధమైన నియంత్రణను కలిగి ఉండాలి. ఓకే. సో, ఇందుకోసం వారు వివిధ రకాల రికార్డులు అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! వాటిని క్రమం తప్పకుండా నిర్వహిస్తారనమాట. రికార్డుల సంఖ్యపై ఎటువంటి కఠినమైన నియమాలు మనకు లేనప్పటికీ పరిశ్రమలో కొన్ని ప్రామాణిక రికార్డులను తప్పనిసరిగా ఉపయోగిస్తారనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఇన్స్పెక్టర్ యంత్రంలోని వివిధ భాగాలను సరిగ్గా తనిఖీ చేయడానికి ఈ చెక్ లిస్ట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. తనిఖీ చేయాల్సిన అంశాలని ఈ జాబితాలో ఒక క్రమ పద్ధతిలో మనకి చూపిస్తుందన్నమాట. ఓకే. సాధారణంగా చెక్ లిస్ట్ 2 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి, అన్ని యంత్రాలకు సాధారణంగా ఉండే కంబైన్డ్ ఇన్స్పెక్షన్ అంశాలనేవి ఉంటాయన్నమాట. రెండో దాంట్లో ఒక నిర్దిష్టమైన యంత్రానికి మాత్రమే సంబంధించిన ప్రత్యేక అంశాలనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి యంత్రానికి దాని స్వభావాన్ని బట్టి చెక్ లిస్ట్ మారుతూ ఉంటుంది. అంటే ఒకే రకమైన చెక్ లిస్ట్ అనేది అన్ని యంత్రాలకు పనికిరాదన్నమాట. ఓకే. సో, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ హిస్టరీ షీట్స్ అనమాట. హిస్టరీ షీట్స్ అంటే ఏంటి, యంత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను అంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని బ్రేక్ డౌన్స్, అలాగే ఇన్స్పెక్షన్స్, రిపేర్స్, ఓకే. సో, అవి మార్చిన లేదా పునరుద్ధరించిన భాగాలకు రికార్డులు భద్రపరచడానికి ఈ హిస్టరీ షీట్స్ని యూజ్ చేస్తారనమాట. ఇది యంత్రం యొక్క పనితీరుని తెలిపే ఒక ప్రామాణిక రికార్డుగా మనం పరిగణించవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్. ఇది తనిఖీ కార్యకలాపాలు అంటే ఇన్స్పెక్షన్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి కదా, వాటి వివరాలను తెలిపే ఒక పేపర్ డాక్యుమెంట్ లేదా రికార్డ్ అనమాట. ఓకే. సో, తనిఖీ పూర్తయిన తర్వాత రిపోర్ట్ను మెయింటెనెన్స్ ఇంజనీర్కి సమర్పిస్తారనమాట. ఆ ఇంజనీర్ రిపోర్ట్ను పరిశీలించి అత్యవసరంగా చేయాల్సిన మరమ్మతులు లేదా షెడ్యూల్ ప్రకారం చేయాల్సిన సాధారణ మరమ్మతుల గురించి నిర్ణయం అనేది తీసుకుంటారనమాట. ఓకే. నెక్స్ట్ ఎక్విప్మెంట్ రికార్డ్. ఓకే. ప్రతి యంత్రానికి ఒక ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ రికార్డ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో యంత్రానికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలు అనేవి ఉంటాయి. అంటే టెక్నికల్ డేటా అనేది ఉంటుందన్నమాట. ఇందులో స్టోర్ చేసి ఉంచుతారు. సో, ఈ రికార్డును చూడగానే మెయింటెనెన్స్ సిబ్బంది ఆ యంత్రం యొక్క స్వభావం, దాని కాంప్లెక్సిటీ గురించి వెంటనే ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట వాళ్ళకి. ఓకే. సో, నెక్స్ట్ లూబ్రికేషన్ ప్లాన్ అనమాట. ఓకే. సో, ఈ లూబ్రికేషన్ ప్లాన్ అనేది యంత్రంతో పాటు వచ్చే పత్రాల్లోనే మనకి లూబ్రికేషన్ అంటే నూనె, ఆయిల్ లేదా గ్రీజ్ వేయడానికి సంబంధించిన సూచనలు అనేవి అందించడం ఒక సాధారణ పద్ధతి అనమాట. ఓకే. సో, ఈ సూచనలు అనేవి యంత్రానికి లూబ్రికెంట్ను ఎప్పుడు మార్చాలి మరియు ఎప్పుడు అదనంగా వేయాలో మనకి తెలియజేస్తుంది అనమాట. ఓకే. ఈ లూబ్రికేషన్ పద్ధతిని వివిధ కాలాల వ్యవధిలో మనం నిర్వహిస్తాం అనమాట. అది డైలీ అవ్వచ్చు, వీక్లీ, లేక ఫోర్ట్నైట్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇలా బేస్డ్గా మనం లూబ్రికేషన్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో, దానికి రిలేటెడ్గా శాంపుల్ ఇమేజ్. ఓకే. సో, నెక్స్ట్ లూబ్రికేషన్ చార్ట్ అన్నమాట. లూబ్రికేషన్ చార్ట్ అంటే ఏంటి, ఇది ప్రతి యంత్రానికి ఒక ప్రత్యేకమైన లూబ్రికేషన్ చార్ట్ను మనం నిర్ణయిస్తాం అన్నమాట. ఓకే. సో, ఈ చార్ట్తో పాటు ఒక డయాగ్రామ్ జత చేయబడి ఉంటుంది. ఇది యంత్రంలో లూబ్రికేషన్ అవసరమైన వివిధ భాగాల పొజిషన్లు మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇమేజ్లో కూడా మనం క్లారిటీగా చూడొచ్చు. అక్కడక్కడ మనకి ఇక్కడ ప్రైమరీ బేరింగ్ అని, సెకండ్ స్టేజ్ ఆఫ్ గేర్స్ అని ఇలా ఉన్నాయి కదా. సో, అక్కడ ఏది యూజ్ చేయాలి, ఆయిల్ లేదా గ్రీజ్, ఇలా పొజిషన్ బట్టి లూబ్రికేషన్ అనేది మారుతూ ఉంటుంది కదా. సో, అది క్లారిటీగా మనకి ఇమేజ్లో రిప్రజెంట్ చేస్తారు. ఓకే. సో, ఈ చార్ట్తో పాటు డయాగ్రామ్ చేయబడి ఉంటుంది కదా, ఇది యంత్రంలో లూబ్రికేషన్ అవసరమైన భాగాలను పొజిషన్ బట్టి స్పష్టంగా చూపుతుంది అనమాట. ఓకే. లూబ్రికేషన్ చార్ట్ అనేది స్వయంగా మనకి లూబ్రికేషన్ చేయాల్సిన ప్రదేశం, అలాగే చేయాల్సిన సమయము, ఉపయోగించాల్సిన లూబ్రికెంట్, ఓకే, అంటే గ్రేడ్ ఆఫ్ ది ఆయిల్, అందించాల్సిన క్వాంటిటీ ఎంత అనేది, అలాగే లూబ్రికేషన్ చేసే పద్ధతి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ స్పిరిట్ లెవెల్. స్పిరిట్ లెవెల్ అనేది ఏంటి, ఇది ఒక ఉపరితలం సమాంతరంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి ఉపయోగించే ఒక పరికరం అన్నమాట. ఇది ఒక ద్రవంతో నింపబడిన ఒక ట్యూబ్ అనమాట. ఓకే. సో, ఇది ఈ ట్యూబ్లో ఒక బబుల్ అనేది ఉంటుందన్నమాట. సో, గురుత్వాకర్షణ శక్తి అనేది ఈ బబుల్ని మరియు ద్రవం రెండింటిపై సమానంగా పనిచేస్తుంది అనమాట. సాధారణంగా యంత్రాలు అనేవి హారిజాంటల్గా ఉంచడానికి లేదా తనిఖీ చేయడానికి దీన్ని
ఉపయోగిస్తారనమాట. అంటే క్షితిజ సమాంతర స్థితిలో ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం మనం ఈ స్పిరిట్ లెవెల్ని యూజ్ చేస్తాం. ఓకే, చాలా జనరల్గా అందరికి తెలిసిందే కదా ఇది స్పిరిట్ లెవెల్. ఓకే, సో ఇందులో రకాలు ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ప్రెసిషన్ స్పిరిట్ లెవెల్, అంటే యంత్రాలను 0.02 నుండి 0.05 mm పర్ 1000 mm సెన్సిటివిటీతో లెవెలింగ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ బ్లాక్ లెవెల్, యంత్రాలు అనేవి వెర్టికల్గా అలాగే హారిజాంటల్ స్థాయిలను తనిఖీ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు అన్నమాట. మెషిన్ టూల్స్ యొక్క నిలువు లేదా అడ్డంగా ఉండే అమరికలను, అంటే అలైన్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని తనిఖీ చేయడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది అనమాట బ్లాక్ అనేది. ఓకే, ఓవర్ హాలింగ్ ఆఫ్ మెషిన్. ఓకే, సో యంత్రాలు అనేవి మనకి పర్ఫెక్ట్గా పనిచేయడానికి అలాగే వాటి లైఫ్ టైం పెంచడానికి యంత్రాలను శుభ్రం చేయడం మరియు ఆయిలింగ్ చేయడం కోసం ఓవర్ హాలింగ్ మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇందులో మనకి ప్రధానంగా డిస్మాంట్లింగ్, క్లీనింగ్ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ డిస్మాంట్లింగ్కి వస్తే యంత్రం యొక్క పని విధానం మరియు మెకానిజం పూర్తిగా తెలిస్తేనే మనం భాగాలను విడదీయాలి. విడదీసిన బోల్ట్లు, నట్లు మరియు చిన్న చిన్న భాగాలను ఒక ప్రత్యేకమైన ట్రేలో మనం స్టోర్ చేయాలన్నమాట, అంటే భద్రపరచాలి. అలాగే భాగాలను విడదీసేటప్పుడు విట్నెస్ మార్క్స్ అవి ఉన్నాయో లేదో చూడాలన్నమాట. ఒకవేళ లేకపోతే తిరిగి అమర్చేటప్పుడు, అంటే అసెంబుల్ చేసేటప్పుడు సరైన స్థానాన్ని గుర్తించడానికి వీలుగా గుర్తులను రిజిస్టర్డ్ మార్క్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి బైక్స్ ఉంటాయి కదా, బైక్స్లో క్లచ్ వైర్స్ ఇలాంటివన్నీ కొంచెం అడ్జస్ట్ చేయడం కోసం మనం ఇక్కడ నట్ ఉంటుంది కదా, నట్ మీద చిన్న మార్కర్తో కానీ దేంతో కానీ మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాము. సో దట్ ఏంటంటే ఓవర్గా టైట్ చేయకుండా ఉండడం కోసం. ఓకే, సో అదే ఓవర్ టైటింగ్ అని కూడా మనం ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు. ఓకే, సో నట్ అండ్ బోల్ట్ అసెంబ్లీలో కొన్నిసార్లు ఓవర్ టైటింగ్ చేసి మెటీరియల్ని డ్యామేజ్ చేయకుండా ఉండడం కోసం మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ మార్క్ అనేది కోయిన్సైడ్ అయ్యాక మనం టైట్నింగ్ అనేది ఆపేస్తాం అన్నమాట అలాగా. ఓకే, సో అలాగా రిజిస్టర్డ్ మార్క్స్ అంటే అవన్నమాట. ఒకవేళ విట్నెస్ మార్క్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే, అంటే మెషిన్ చేసేటప్పుడే వాళ్ళు ఇవ్వాలి. ఓకే, సో ఆ మార్కింగ్స్ అయినా ఒకవేళ లేకపోతే మనం మన గుర్తు కోసం మనం రిజిస్టర్డ్ మార్క్స్ అయినా పెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లీనింగ్. విడదీసిన భాగంలో కొంతసేపు కిరోసిన్లో నానబెట్టి ఆ తర్వాత బ్రష్ లేదా శుభ్రమైన గుడ్డతో బాగా శుభ్రం చేయాలన్నమాట. నెక్స్ట్ చెకింగ్. శుభ్రం చేసిన తర్వాత ఆ భాగాలు యంత్రం తదుపరి పనికి అనువుగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలన్నమాట. అరిగిపోయిన భాగాలను కొత్త వాటితో రీప్లేస్ చేయాలి లేదా వీలైన రిపేర్స్ అనేవి చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద రిలేటెడ్ ఇమేజ్ ఫర్ ఓవర్ హాలింగ్ ఆఫ్ మెషిన్. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి డిస్మాంట్లింగ్. ఓకే, ఒక్కొక్క పార్ట్ని అలా తీసాం, నెక్స్ట్ సెపరేట్గా దాన్ని ఒక ట్రేలో పెట్టాం అనమాట. నెక్స్ట్ క్లీనింగ్, ఆయిల్ క్లీన్ చేస్తాం. నెక్స్ట్ చెకింగ్ అనమాట, ఇన్స్పెక్షన్ చేస్తాం అవి ప్రాపర్ కండిషన్లో ఉన్నాయా లేదా అనేది. ఓకే, నెక్స్ట్ ఆయిలింగ్. ఓకే, సో ఆయిలింగ్ అంటే ఏంటి, భాగాలను తనిఖీ చేసిన తర్వాత తుప్పు పట్టకుండా లేదా అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం తగిన గ్రేడ్ ఉన్న ఆయిల్ని యంత్ర భాగాలకు సరిగ్గా అప్లై చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ అసెంబ్లింగ్. భాగాలను శుభ్రం చేసి ఆయిలింగ్ చేసిన తర్వాత వాటిని తిరిగి అసెంబుల్ చేస్తాం అనమాట. భాగాలను కలిపేటప్పుడు, అంటే మేటింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, సో ముందుకు గుర్తించి విట్నెస్ మార్క్స్ మనం గమనించాలన్నమాట. అసెంబ్లీలో ప్రతి దశలోనూ భాగాలను మనం తనిఖీ చేయాలి. ఓకే, అసెంబ్లీ పూర్తయిన తర్వాత ప్రతి యంత్ర భాగం సంతృప్తికరంగా పనిచేస్తుందో లేదో మనం పరీక్షించాలన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఓకే, సో ఇమేజ్లో మనకి క్లారిటీ కనబడుతుంది కదా. ఓకే, సో దానికి రిలేటెడ్గా ఇమేజెస్ అన్నమాట. నెక్స్ట్ ప్రికాషన్స్, అంటే యంత్రాలు ఓవర్ హాలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అలైన్మెంట్స్ అన్నమాట. ఓకే, సో యంత్రాన్ని ఓవర్ హాల్ చేయడానికి ముందు దాని పనితీరు ప్రిన్సిపల్స్ని అలాగే ఫిట్టింగ్ పద్ధతులను అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, భాగాలను విడదీసేటప్పుడు, అంటే డిస్మాంట్లింగ్ చేసేటప్పుడు విట్నెస్ మార్క్స్ను తనిఖీ చేయాలి. ఒకవేళ అవి కనిపించకపోతే తిరిగి అమర్చేటప్పుడు అసెంబ్లీకి వీలుగా మనం రిజిస్టర్డ్ మార్క్స్ని పెట్టుకోవాలన్నమాట, అంటే మన సొంతంగా కొన్ని గుర్తుల్ని పెట్టుకోవాలి. ఓకే, సో భాగాలను తిరిగి అమర్చేటప్పుడు అవి ధూళి మరియు మురికి లేకుండా శుభ్రంగా ఉండాలన్నమాట. నట్లు, బోల్ట్లు, స్క్రూలు మరియు చిన్న చిన్న భాగాలను ఒక ప్రత్యేకమైన ట్రేలో ఉంచాలి. ఓకే, సో ఇవన్నీ ముందు డిస్కస్ చేసినాం కదా. అలాగే భాగాలను విడదీయడానికి మరియు తిరిగి అమర్చడానికి ప్రాపర్ టూల్స్ మాత్రం మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, అలాగే శుభ్రం చేసిన తర్వాత ఆ భాగాలకు తదుపరి పని అనువుగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. అరిగిపోయిన భాగాలను మార్చడం లేదా రిపేర్ చేయడం అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ అలైన్మెంట్ ఆఫ్ మెషిన్స్. యంత్రంలోని షాఫ్ట్లు మరియు ఇతర భాగాలను ఖచ్చితంగా
అమర్చడానికి అలైన్మెంట్ ఆఫ్ మెషిన్స్ అని అంటారనమాట. ఓకే, సో యంత్రాలు అలైన్మెంట్లు లేకపోతే మిస్అలైన్మెంట్ వల్ల ఎక్కువ విద్యుత్ అనేది వినియోగం, అలాగే యంత్రం భాగాల అరుగుదల వంటి సమస్యలు అనేవి మనకి తలెత్తే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దానికి రిలేటెడ్గా ఇది ఇమేజ్. ఓకే, ఇవన్నీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద క్లాస్. ఓకే, సో పీడిఎఫ్ అనేది నేను బైలింగ్వల్గా 1 or 2 daysలో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో దట్ విల్ గివ్ యూ ద బెస్ట్ క్లారిటీ రిగార్డింగ్ ద కాన్సెప్ట్స్. ఓకే, థ్యాంక్ యూ.